స్వయంవరానికి వచ్చిన వారిలో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. కొడుకులున్నారు, తండ్రులున్నారు, తండ్రి వాళ్ళ తండ్రి అంటే తాతలు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఆ ఈవెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కొడుకులను ప్రోత్సహించడానికి, ఒకవేళ గెలిస్తే దగ్గరుండి చూసి ఆనందించడానికి అందరూ వచ్చారు. కానీ ఒక్కసారి ద్రౌపది అలా స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్న తర్వాత తండ్రి లేదు, కొడుకు లేదు, తాత లేదు, మనవడు లేదు, బంధువులు లేరు, మిత్రులు లేరు. అందరూ ఒకరినొకరిని ఛాలెంజ్ చేసుకొని ద్రౌపదిని నేను గెలుచుకుంటానని ఆ స్వయంవరంలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. కాంపిటీషన్ మొదలైంది. బలంగా ఉన్న రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆ విల్లుని వంచడానికి ట్రై చేశారు. చాలా మంది దాన్ని వంచలేక తిరిగి వచ్చారు. మిగిలిన కొంతమంది రాజులు కొంచెం వంచి ఆ విల్లు స్ట్రైట్ అయ్యే రిఫ్లెక్స్ ఫోర్స్ కి ఎగిరి కింద పడ్డారు. ఆ తర్వాత దుర్యోధనుడు అహంకారంతో లెగిసి ఆ విల్లు దగ్గరికి నడుచుకొని వెళ్ళాడు. ధనస్సునెత్తి దాన్ని ఆల్మోస్ట్ వంచి నారి కట్టబోతుంటే అది కొంచెం చేతిలో వంచి జారి ధనస్సు స్ట్రైట్ అవ్వబోయే ప్రాసెస్ లో ఆ రిఫ్లెక్స్ లో ఒక సైడ్ వెళ్ళి అతనికి మొహం మీద ఒక చంప దెబ్బలాగా తగిలింది. దెబ్బకి దుర్యోధనుడు ఎగిరి కింద పడ్డాడు. అందరి ముందు దెబ్బ తగిలే తలకల్లా సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కర్ణుడు చాలా కాన్ఫిడెంట్ గా లేచి స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చాడు. నేను ఈ ధనస్సుని వంచి నారి బిగించి ఈ ఛాలెంజ్ నేను గెలుస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పి ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. తను ధనస్సునెత్తి అందరికీ చూపించి దాన్ని వంచి నారి బిగించాడు. కర్ణుడు చేసింది చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత కర్ణుడు ఆ ధనుసు పట్టుకొని ఒక ఈస్ తో, ఒక స్వాగ్ తో, ఒక ఆర్చర్ పొజిషన్ లో నుంచొని టార్గెట్ కి ఎయిమ్ చేసి దాని మీద ఫోకస్ చేస్తూ బాణం వదలబోయాడు. కరెక్ట్ గా అదే టైంకి ద్రౌపది లేచి ఇలా అంది, సూతకులంలో పుట్టిన వాడిని నేను పెళ్లి చేసుకోను అని అనింది. ఆ మాట విన్న కర్ణుడికి చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో తల ఎత్తి అలా సూర్యుడిని చూశాడు. ఆ తర్వాత అవమాన భారంతో తలదించుకొని వేదిక మీద నుంచి కిందకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బ్రాహ్మణుల్లో నుంచి అర్జునుడు కాన్ఫిడెంట్ గా లెగిసి ధనుస్సు వైపు నడవడం మొదలుపెట్టాడు.